వీళ్ళు వచ్చిర్రు ఏదో భగవాన్ బలా కరే కాదు కనిపిస్తుంది కదా మొత్తం. ఇది పార్క్ లాంటిది. మన పద్మావత్ సినిమాలో అందరూ లాస్ట్ టైంలో అందరు మంటలో కాలిపోతారు కదా, మన ఖిల్జీ మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం టెంట్లు వేసుకొని ఇక్కడ ఆగుతాడు కదా. ఇది ఇక్కడ నుంచి పైనుంచి సైన్యం మొత్తం అది బాణాలు అవి కొడతారు కదా. ఈ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అజ్మీర్. అజ్మీర్లో నైట్ అయితే స్టే చేసిన, దర్గాకి పోయి విజిట్ చేసి వచ్చిన. దర్గా అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉన్నాడు. ఇప్పుడైతే ఎండ ఎక్కువ అయిపోతుంది, టైం ఓవర్ అయిపోయింది. అసలు ఎప్పుడో బయలుదేరాలి, కాకపోతే నిద్ర అట్లా పట్టిందంటే లేవలేదు నేను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. నేను కిందికి అయితే వెళ్దాం. లగేజ్ ఇంకా కొంచెం మౌంట్ చేసేది ఉంది. క్యానియర్స్ అయితే మౌంట్ చేసిన, ఇంకా టాప్ బాక్స్ ఉంది, ఇంకా టెంట్లు అవి ఉన్నాయి. కొంచెం తీసి పెట్టిన, ఎందుకంటే ఇక్కడ చాలా దొంగలు ఎక్కువ అంట. బండికే పెడదాం అనుకున్నా, కానీ ఇక్కడ దొంగలు ఎక్కువ, మరి నీ ఇష్టం, మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు. అయితే ఎందుకు ఆ బాధ అని తీసి కింద లోపల పెట్టిన ఆఫీస్ రూమ్లో వాళ్ళది. ఇప్పుడు అయిపోయి కిందికి వెళ్ళి అవన్నీ సెట్ చేసుకొని ఇంకా బయలుదేరడం. ఏంది ఇది రోడ్డు? రైల్వే పట్టాలు ఉన్నాయా కింద? ఏంది ఇట్లా తీసుకుపోతుంది? కరెక్టేనా కాదా అని నేను పరిశాన్ అయినా. డేంజర్ ఉంది రోడ్డు. ఇంకో ఇట్లా మధ్యలో ఇవి ఉన్నాయి, ప్యాన్ సైడ్ అన్న తగులుతాయని నాకు భయం అవుతుండే. జాగ్రత్త. అయ్యమ్మ బండి ఆఫ్ అవుతుంది ఎందుకు? వాటర్ సర్వీసింగ్ చేయాలి. ఎట్లా ఉంది, గలీజ్గా అనిపిస్తుంది నాకు బండి అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 3 hours చూపిస్తుంది, 197 కిలోమీటర్స్ చూపిస్తుంది. తొందరనే వెళ్ళిపోతాను నిన్నట్లు లెక్కన. ఇంకా సేమ్ నిన్న కూడా అంతే చూపించింది. హైవే కాబట్టి అంత ఏమనిపించదు, తొందరగానే వెళ్ళిపోతా. కాకపోతే మనం ఇప్పుడు వెళ్ళబోయే కోట 13 కిలోమీటర్ల విస్తరణ అంట. దాని ఏదో స్టోర్ ఉందంట. ఎవరో గైడ్ తీసుకోవాలి, మీకు తెలియదు అంటుండో. చూద్దాం అక్కడికి పోయి ఏముంటుంది, ప్రైస్ ఏముంటుంది వాళ్ళది, అది అన్నీ చూసి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మీకు ట్రై చేస్తాను. ప్రైస్ అయితే ఎక్కువ ఉంటే నేనే ఇంకా గూగుల్ని అడిగి వికీపీడియాలో పోయి నేనే ఇంకా గైడ్ అయిపోతాను మీకోసం. నిన్న ఏమైందంటే ఒకటి హైలైట్ జరిగింది. అది ఏంటంటే దర్గా దగ్గరికి పోయినా నడుచుకుంటూ పోవాలి. అది ఉంటుంది 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ ఉంటుంది. బైక్ పోనీకే జాగా ఉండదు. చిన్న చిన్న గల్లీలో ఫుల్ రష్ ఉంటుంది. ఎట్లా అంటే మన కోటిలో ఎట్లా రష్ ఉంటుంది అంతకంటే ఎక్కువ డబల్ ఉంటుంది. అయితే నేను ఏం చేసిన, దర్గా దగ్గరికి వచ్చిన ఫస్ట్ రూమ్ తీసుకున్న 600కి ఏమో రూమ్ వచ్చింది. అది ఇంకా టెంట్ వేసుకొని ఇక్కడ ఆప్షన్ లేదు, ఖచ్చితంగా రూమ్ తీసుకోవాలి. ఆడ టెంట్ వేసుకుంటే ఈ రాజస్థాన్లో కథమే గోల్ అన్ని. ఇంకా జైపూర్ అంటే ఇంకా చాలా రష్ ఉంటుంది కాబట్టి బయట దానికి సామాన్ టెంట్లు అట్లనే ఉంచినా కూడా వద్దు, తీసి బాగుండదు, ఇక్కడ పోతే నాకు తెలియదు అన్నాడు హోటల్లోడు. అంటే అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అయితే అట్లా ఉండే పరిస్థితి. అయితే నేను ఏం చేసినా, నడుచుకుంటూ ఇంకా దర్గాకి పోయేటప్పుడు బాగానే వెళ్ళిపోయినా. వచ్చేటప్పుడు ఏమైందంటే రూట్ మర్చిపోయి దర్గా చుట్టే తిరుగుతున్నా తప్ప నాకు రూట్ దొరకట్లేదు. అరే అక్కడ అడిగి ఇక్కడ అడిగి దానికి దర్గా లోపలి పోనీకే 4-5 గేట్లు ఉంటాయి అన్నట్టు, ఒకటి ఉండదు. ఆ 4-5 గేట్ల నుంచి ఇట్లా బయటికి వచ్చి అసలు కన్ఫ్యూజ్ అయిపోయింది. మొత్తం అర్థమే కాకుండా అయిపోయింది. చుట్టూ తిరిగి 2 గంటలు మొత్తం చుట్టూ తిరిగిన. కాళ్ళు నొస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఏంది బాధ నాకు అర్థమవుతలేదు. లొకేషన్ నేను సేవ్ చేసుకోవడం మర్చిపోయినా రూమ్ది. ఇంకా తిరిగి 2 hours తర్వాత అప్పుడు దొరకంగానే వచ్చి ఇంకా రూమ్లో పడుకున్నా. నైట్ తినని కూడా తినలే. అది ఏమంటారు, అరటి పండ్లు తీసుకుని అప్పుడైనా అవి తిన్నా. ఇంకా పడుకున్నా. ఇంకా నా వల్ల కాలే, మళ్ళీ కిందికి పోవాలి, మళ్ళీ తినాలి, రావాలి పైకి అంటే ఇంకా కాలు అప్పటికే ఫుల్ పెయిన్ ఇస్తున్నాయి. తిరిగి అమ్మ రూట్ తెలియక అలసిపోయినా. మొత్తం అట్లా ఉంది రష్. ఇక్కడ చాలా రష్ ఉంది. రూమ్ అయితే తక్కువగా 600 దొరికింది అనుకోండి. మస్తు రేట్ చెప్పిండు, 1000 రూపాయలు 1200 అని ఇట్లా చెప్తే నేను అంత సెట్ కాదని ఇంకా మాట్లాడితే రూమ్ కోసం అయితే నిన్న ఒకడు కాకుండా ఒకడు మీద పడుతురు. ఇప్పుడైతే ఒక దగ్గర ఆగి ఛాయ్ అయితే తాగిన. ఎందుకంటే మనం ఛాయ్ తాగకుంటే మనకేమైతుంది, హెడేక్ వస్తుంది. అందుకే ఛాయ్ తాగేసి ఇప్పుడు బయలుదేరుతున్నా. టిఫిన్ ఏది చేయకుండా మనకేం కాదు, కానీ ఛాయ్ తాగకుంటే మెంటల్ లేచిపోతుంది అనుకోండి. ఇంకా ఇప్పుడు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పబోతున్నాం మీకు. నేనైతే ఇప్పుడు మనం చిత్తోడ్గఢ్కి అయితే వెళ్తున్నాం, చిత్తోడ్గఢ్ ఫోర్ట్కి. ఆ ఫోర్ట్ విస్తరణ 13 కిలోమీటర్లు అంట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. ఫోన్ ఆఫ్ అయిపోయింది. లొకేషన్ చూద్దామంటే ఒకటే రూట్ అంట. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 140 కిలోమీటర్స్ అట్లా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అయితే ఆ చిత్తోడ్గఢ్లో అసలు స్టోరీ ఏంటంటే పద్మావత్ సినిమా చేశారా, అదే ఫోర్ట్ అది. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటది ఏందనేది మీకు మొత్తం క్లియర్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరైతే వీడియో అయితే కంటిన్యూగా చూస్తుండండి. నాకు కూడా ఫుల్ అదవుతుంది, ఎప్పుడు చూడాలి పద్మావత్ సినిమాలో ఉన్నట్టే ఉంటుందా లేకుంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందా, ఎలా ఉంటుందని చూడాలి. గ్రాఫిక్స్ అయితే చాలా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఆ గ్రాఫిక్స్ లో కొంచెం మ్యాచ్ ఉందా లేదా, ఫస్ట్ అట్లా ఉండేనా, ఎట్లా తీసిరు ఏందనేది మూవీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. మీరైతే వీడియో మొత్తం కంటిన్యూగా చూస్తుండండి. నేను వెళ్ళి మీకు చూపిస్తాను అసలు ఆ కోట ఎలా ఉంది,
ఆ సినిమా ఎట్లా తీసిరు ఏందనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత గైడ్ని కూడా తీసుకుందాం, ఎందుకంటే మనకు కొన్ని తెలియవు, నెట్లో కూడా సరిగ్గా ఉండదు. గైడ్ని తీసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బైక్ ఎక్కడైనా పార్క్ చేసి మనం పైకి అయితే వెళ్దాం. ఇంకా మన వీడియో అయితే కంటిన్యూగా చూస్తుండండి మీరు. तुम लोग खाली क्यों फिर रहे, स्कूल नहीं आते? स्कूल स्कूल चिल्लर तो नहीं है मेरे पास, देखूंगा अभी. వీళ్ళు వచ్చిర్రు, ఏదో భగవాన్ బలా కరేగా అది అంటారు. వీళ్ళు ఖాళీగా తిరుగుతారు, దానికోసమే మాట్లాడుతున్నా. హలో, చిల్లర ఉన్నాయి 50 రూపాయలు, అదృష్టంలో ఉంది వాళ్ళకి. నాకు ఇట్లా పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది, ఇంకొకటి కోపం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు అసలు, నాకు వీళ్ళకి ఇట్లా చేసి నాకైతే కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది. దొరికితే ఇంకో ఆ బండిలో ఎక్కిరి చూడండి, మొత్తం నిజం చెప్తారా వీళ్ళు అబద్ధం చెప్తారా, కానీ వాళ్ళ ముఖాలు చూస్తే బాధ అనిపిస్తుంది. వచ్చి అడుగుతుంటే చిన్న పిల్లలకి వీళ్ళు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు, అడుక్కోవడం నేర్పిస్తారు. ఎవరి దాంట్లో ఏం టాలెంట్ ఉందో తెలియదు, చదివిస్తే కదా ఏదో ఒకటి వాళ్ళు అవుతారా కాదా అనేది. కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో ఏమో నాకేం అర్థం కాదు. పిల్లల్ని చూస్తే ఏమో బాధ అనిపిస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే ఏమో కోపం వస్తుంది. మనోడు పెట్రోల్ కొట్టిండు, నా వీడియో కూడా తీ అంటుండు. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 104 అయినా ప్రైస్ 104 ఉంది. ఇద్దరు से अभी चंडीगढ़ कितना दूर है? ये छत्तीसगढ़ है, चंडीगढ़, चित्तौड़. हाँ, अच्छा रहेगा ना वो कोटा? बिल्कुल जगह। अच्छा, उससे आगे और 30 किलोमीटर आगे सवारी सेठ का मंदिर भी है, वो भी बस से करेंगे. अभी उधर ही जाना है. हाँ, सेठ से चित्तौड़ से 30 किलोमीटर. ठीक है, ये अभी सब्सक्राइब कर लो, आएगा आपका. రైట్. మనోడు ఒకటే ఏమంటుండ అంటే నాది కూడా వీడియో తీ, నేను కూడా రావాలి వీడియోలు, నేను కూడా రావాలి అంటే ఇంకా ఆన్ చేసిన. ఇక్కడ 104 రూపాయలు ఉంది పెట్రోల్. ఇది పేరు ఒకటే నాకు ఛత్తీస్గఢ్ వస్తుంది, లేకపోతే చండీగఢ్ వస్తుంది. ఇంకొకటి అసలైన పేరు ఏంటంటే చిత్తోడ్గఢ్. ఇక్కడ ఇంకా రాజస్థాన్లో అవన్నీ ఇవే ఉంటాయి, తల్వార్లు అన్ని పెద్ద పెద్ద తల్వార్లు ఉన్నాయి. మనకైతే ఒక చిన్న చాక్ తీసుకుందాం, దేనికైనా పనికి వస్తుంది. అంటే ఏదైనా కూరగాయలు కోసుకొనిక దానికైతే పనికి వస్తుంది. అట్లానే ఆగినా మరి, కానీ ఎవరు లేరు కదా. వావ్, సూపర్ ఉన్నాయి అన్ని, ఒక్కొక్కటి అల్టిమేట్. వచ్చేసినాడు, వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పిండు, ఎందుకంటే అది సీక్రెట్ అంట, ఏందో వాడు ఏదో చెప్పిండు. సరే అని బంద్ చేసిన. ఇవే దిగేసి లెఫ్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చిత్తూరు ఫోర్ట్ అంట 12 కిలోమీటర్లు ఉంది. చిత్తూరు ఫోర్ట్ మన ఆపోజిటే కనిపిస్తుంది. నేను ఇంతసేపటి నుంచి కనిపిస్తలేదని నేను పరిశాన్ అవుతున్నా. ముందర కనిపిస్తుంది అదే అనుకుంటా, కానీ పళ్ళ చూపించినట్టు ఏం లేదు కదా. హైట్లో ఉంది, అంత హైట్ కాదు, నార్మల్ హైటే. మన కిల్లగుట్ట అంతా కూడా కాదు, నార్మల్ ఉంది. కానీ సినిమాలో కొంచెం వెరైటీగా చూపించారు. కానీ దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇంత దూరం నుంచి చూస్తే మనకు అర్థం కాదు. పైకి వెళ్ళిన తర్వాత ఎంత హైట్ ఉంది ఏంటి అనేది. అమ్మ, ఇక్కడ నుంచి ఓడదాకా ఉంది. ఈ నుంచి స్టార్ట్ అనుకుంటా ఇవన్నీ గోడలు. వావ్, ఎంట్రన్స్ చూడండి సూపర్ ఉంది, సేమ్ మన కిల్లా. పై దాకా బండి పోతుంది అనుకుంటా, వస్తారు కదా చాలామంది. ఇదే చూడండి మొత్తం ఎంట్రెన్స్. ఇక్కడి నుంచా లేకుంటే అక్కడి నుంచి, అసలు యుద్ధం జరిగింది ఎక్కడి నుంచి అది తెలియదు. పైకి పోయిన తర్వాత గైడ్ని అడిగితే చెప్తాడు. సేమ్ సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది లైట్గా, కాకపోతే ఈ కింద ఇట్లా లేకుంటే కదా, అంటే మొత్తం క్లియర్గా చూపారు కదా, అందుకే అనుకుంటా. ఇంకో కింద చిన్న కనిపిస్తున్నాయి కదా హోల్స్, దాంట్లో నుంచి చూస్తారు అనుకుంటా ఎవరైనా వస్తుంటే. अच्छा, बड़ी पोल इसका नाम. अभी आपने ये जो 7 गेट पोल थे ना, उन 7 गेटों के पीछे पोल लिखे और सभी के पीछे पादर पोल, भैरव पोल, हनुमान पोल, जोला पोल. हाँ, देख लेते हैं अभी मैं. पोल मीन्स गेट होता है. पोल मीन्स गेट. हाँ जी, बाकी ये जो पूरा कितना गेट है इधर? अभी आपने जो एंटर किया ना, वो 7 गेट है. 7. जी, अच्छा. ये तो पहले साइड है. हाँ, सब बाद में आगे देखेंगे. ठीक है. अपनी विंडो जो होती है ना, खिड़की, हाँ, इसको जोरखा बोला जाता है. జొరకా. ముందర తోట కనిపిస్తుంది కదా, ఇవంతా 700 ఎకరాలంట. ఇక్కడ మొత్తం అది ఏమంటారు, మన సీతాఫల పండ్లు అంటారు చూసారా, అదే ఎక్కువ పండించేది అంట ఇక్కడ, ఫేమస్ అంటే పైన. ఇందాక ఒక మందిర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఆ మందిర్ దగ్గర నాకు ఏం అర్థం కాలే, కాకపోతే ఈ కోటలోనే పెద్ద మందిర్ అంట అది. దాని గురించి కొంచెం చెప్పిండు. నేను ఒకసారి మళ్ళీ రాసుకొని మీకు రిపీట్ చేసే ప్రయత్నం అయితే చేశాను. నాకు అర్థం కాలే, కొంచెం ఫాస్ట్ చెప్తుంటే నాకు అర్థం కాలే ఏందో. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏదో పెద్ద స్టాచ్యూ. ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో దీని మీద స్టాచ్యూస్, అవన్నీ అప్పట్లో మన మొఘలోళ్ళు రాజుల పరిపాలించారు కదా,
అప్పుడు మొత్తం ఏంటంటే ఇక్కడ రాజు వంగలేదు, తల వంచలేదంట అప్పట్లో ఎవరికి. తల వంచినందుకు ఇక్కడ ఏం చేశారంటే అన్ని ఏదైతే మూర్తులు ఉన్నాయో మొత్తం విరగొట్టరు. ఇది ఒక టవర్ అంట. ఈ టవర్ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇది టవర్ అయితే ఏదైతే కనిపిస్తుందో ఇది టవర్ ఆఫ్ విక్టరీ అంటారంట. దీని గురించి మొత్తం ఇక్కడ తిరిగిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇదైతే గ్రీనరీ కనిపిస్తుంది కదా మొత్తం, ఇది పార్క్ లాంటిది. మన పద్మావత్ సినిమాలో అందరూ లాస్ట్ టైంలో అందరూ మంటలో కాలిపోతారు కదా మన దీపిక పదుకొని వాళ్ళందరూ, అది అన్నట్టు ఇది. కాకపోతే మొత్తం మూసేసిరంట. అది మన సినిమాలో చూపించింది ఇట్లా స్టెప్స్ కిందికి దిగుతాం కదా, అది మొత్తం గ్రాఫిక్స్. మన ముందు ఒక నది కనిపిస్తుంది, అంటే ఒక చెరువు లాంటిది, అది గౌముఖ్ లేక్ అంటారంట దాన్ని. అయితే మన రాణి ఇక్కడ రాణి ఉంటారు కదా కోటకి, ఆ రాణి ఇక్కడ స్నానం చేసేదంట. స్నానం చేసి అక్కడ కనిపించిన మందిర్ ఉంది కదా అక్కడ దర్శనం చేసుకునేదంట. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది ఏమో మన ఏమంటారు సైనికులు ఉంటారు కదా, ముగ్గురు మెయిన్ సైనికులు, అంటే ఎట్లా ఇప్పుడు మగధీర సినిమాలో ఇప్పుడు కట్టప్ప ఎట్లా ఉంటాడో, అయితే కింద ఈ మందిర్ కనిపిస్తుంది కదా, ఈ మందిర్ నుంచి పై వరకు అది మొత్తం గృహ ఉంటుందంట. అంటే అప్పుడు ఎప్పుడైనా సైనికులు వచ్చి అటాక్ చేసినప్పుడు పారిపోవడానికి లేదా సేఫ్గా అక్కడ ఉండడానికి ఇంకా ఉంటాయి కదా కొన్ని రహస్య ద్వారాలు అంటారు చూసారా, అలాంటి రహస్య ద్వారాలు ఉండేదంట ఆ కింద కనిపిస్తున్న మందిర్ నుంచి పై వరకు. ఇప్పుడు అయితే మనం పద్మిని ప్యాలెస్ దగ్గరికి పోతున్నాం. పద్మిని అంటే ఎవరంటే ఇప్పుడు మన పద్మావతి సినిమాలో పద్మావతి అని పేరు చేంజ్ చేసారు కదా, పద్మావతి అంటే పద్మిని అసలు నేమేమో అమ్మది పద్మిని. ఇప్పుడు అక్కడ ఆ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, అక్కడ మొత్తం చూస్తున్నాం. మీకు ఇంకా క్లియర్గా నేను మళ్ళీ వీడియో చేస్తాను రూమ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇతను చెప్తుంటే నాకు ఒకటేసారి చెప్పాలంటే కొంచెం అర్థం కావట్లేదు, అర్థం చేసుకొని చెప్పాలంటే కొంచెం టఫ్ ఉంది. అంటే ఇక్కడ అతను ముందరనే చెప్పాలంటే అది నాకు కొంచెం అది తిరగట్లేదు నాలుక. నేను కొంచెం ఇంటికి అక్కడ రూమ్ దగ్గరికి పోయి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇది ప్యాలెస్ నీకు ఇందాక కింది నుంచి చూపించిన కదా ప్యాలెస్ మీకు, ఇది ఏంటంటే సేనాపతి ఉండే ప్యాలెస్ అన్నట్టు, మొత్తం కూలగొట్టేసారు. ఇంకొకటి ఆ ప్యాలెస్ పైన చూడండి బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా కలర్, అది ఇంతకుముందు బ్లూ కలర్లో ఉండే అంట. ఇదేమో వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఒక దగ్గర ఉండడానికి ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం నాగార్జున సాగర్ శ్రీశైలం ఎట్లా ఉందో సేమ్ అలాంటిది. ఇది అన్నిటికీ వాడేదంట, తిననిక దానికి దేనికైనా సరే, కూరలకి అంటే వంటలకి వాడతారు కదా వాటర్, ఇవంతా వాడేది అన్నట్టు. ఇది కనిపిస్తుంది కదా మందిరు, ఇది ఫస్ట్ సూర్య భగవాన్ది మందిరం ఉండే, తర్వాత ఏం చేశారంటే కాళీమాతనా అవి, తర్వాత రాజు ఏం చేసింది కాళీమాత టెంపుల్ని నిర్మించినట్ట. ఏ కిస్కా ప్యాలెస్ రాణా సంగ్రామ్ సింగ్ ప్యాలెస్ అంట. అది ఏమంటారు ఎవరితో కిస్సే ఫైట్ లియే थे बाबर के साथ ना, इन्होंने खांडवा शरीर के ऊपर 80 गांव फाइटे, एक हाथ और एक पैर गंवाने के बाद भी युद्ध में विजय प्राप्त हुआ. अच्छा अच्छा. ఇదైతే ఏదైతే కనిపిస్తుందో నేనైతే స్లో మోషన్లో తీసిన, ఎందుకంటే ఎక్కువ వీడియో అయితే తీయనియట్లేదు. ఇక్కడ ఏంది అసలు స్టోరీ అంటే, రాణి పద్మావతి ఖిల్జీ వచ్చినప్పుడు ఖిల్జీని ఇక్కడ నిలబెట్టేసి, అక్కడ ఖిల్జీని నిలబెట్టేసి ఏం చేసేదంటే ఆ పైన శీలలు కనిపిస్తాయి చూడండి ఇప్పుడు మీకు, ఆ పైన కనిపిస్తున్న శీలలకి ఆ శీలకి ఇంకా ఈ రైట్ సైడ్ ఉన్న దానికి ఇంకొకటి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలానే శీలలు ఉంటాయి. దానికి అప్పట్లో ఏముండేదంటే మధ్యలో గ్లాస్ ఉండేదన్నమాట. ఆ గ్లాస్ లోపలంగా ఖిల్జీ ఇక్కడ నిలబడి, రాణి పద్మావతి ఏమో ఆ కిటికీ కనిపిస్తుంది ఏదైతే విండో కనిపిస్తుందో ఆ విండోలంగా కింద ఇంకో ప్యాలెస్ ఉంటుంది. అంటే రాణి ఉంటుంది కదా పద్మావతి రాణి కింద అప్పట్లో నీళ్ళు ఉండే, అక్కడ స్నానం చేసేది అది చేసేది మనం మూవీలో చూసినాం కదా. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎండాకాలంలో. ఎక్కడ అంటే ఇంకో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ముందల ఆ కోటలో, అక్కడ కింద మెట్ల దగ్గర నిలబడితే ఆ రిఫ్లెక్షన్ తోటి ఆ గ్లాస్ తోటి ఇక్కడ ఖిల్జీకి క్లియర్గా కనిపించదంట. ప్యాలెస్ కనిపిస్తుంది కదా మనకు ముందల, ఇది రాజా రతోల్ సింగ్ అంటే మన పద్మావతి వాళ్ళ హస్బెండ్. ఇది మొత్తం కూలగొట్టేసారంట అప్పట్లో, మొత్తం ఏం లేదు, మొత్తం టోటల్గా కూలగొట్టేసారు. ఇది ప్యాలెస్ ఖాళీ, ఇది ఎంట్రన్స్ ఒకటే బాగుంది, ఇది మొత్తం కూలగొట్టేసి చూడండి. ఇక్కడ రూమ్లు కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా వాటర్ కోసం కట్టిందంట. ఇలాంటివి 7 ఉన్నాయంట. ఇప్పుడు మనం ఇప్పటికి 4 ఏమో చూసినాం, ఇంకా 3 ఉన్నాయి. అవి మనమైతే ఆగింది ఎక్కడ అనుకుంటారు, మనమైతే పద్మావతి సినిమాలో చూసాం కదా యుద్ధం జరిగింది, అది ఎక్కడి నుంచి అంటే ఇదే మెయిన్ గేట్. అంటే ఇది కాదు మెయిన్ గేటు, అసలు వేరే పెద్దది ఉండే. అక్బర్ పోరాటంలో ఉన్నప్పుడు అతను మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయినట్ట, అంటే అతను తీసుకెళ్ళిపోయినట్ట ఆ గేట్ని. చాలా పెద్ద గేట్ అది. ఇక్కడ నుంచి మొత్తం చూడండి ఖిల్జీ మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం టెంట్లు వేసుకొని ఇక్కడ ఆగుతాడు కదా. ఇది ఇక్కడ నుంచి పైనుంచి సైన్యం మొత్తం అది బాణాలు అవి కొడతారు కదా, ఈ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, దీని నుంచి బాణాలు కొట్టేదంట. ఇది పెద్దదైతే ఏది ఉంటుందో ఇక్కడ నుంచి గరం అంటే హీట్ వాటర్ లేదా ఆయిల్ వేస్తారు కదా, అట్లా ఆయిల్ వేసేదంట.
ఇది కనిపిస్తుంది కదా మొత్తం ఖాళీ ప్లేస్. ఇక్కడ మొత్తం ఆ ఖిల్జీ మొత్తం ఇక్కడ సైన్యాన్ని పెట్టుకుంది కదా, సేమ్ పిక్చర్ ఇది. ఇంకో ఇది ఫస్ట్ గోడ, అంటే వాళ్ళు బాంబులు ఏదైనా వేస్తే ఫస్ట్ గోడ అది తట్టుకునేది ఇది. ఇప్పుడు నేను నిలబడ్డదేమో సెకండ్ గోడ, ఇదేమో థర్డ్. ఇవన్నీ దాటి రావాలి ఇళ్ళ నుంచి. ఇది పైకి ఎక్కే ద్వారం చూడండి, మెయిన్ గేట్ ఇదే అన్నట్టు. ఇది ఈ మెయిన్ గేట్ నుంచి ఇటు రావాలి. ఎంత పెద్ద గుల్లా ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ. అక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుంది చూడండి మీకు. ఇదంతా ఖాళీ ప్లేస్. ఆ ఢిల్లీ ఏమో ఇటు నుంచి వచ్చి ఇక్కడ మొత్తం ఖిల్జీ సైన్యాన్ని మొత్తం ఇక్కడ పెట్టేసిండు. ఇదేమో ఫస్ట్ గోడ. ఇక్కడ నుంచి సేమ్ అట్లానే ఉంది కదా మన సినిమాలో చూసినట్టే. ఇక్కడ నుంచి చూడండి ఇంకో సేమ్ ఉంటుంది. పైనుంచి మనకు వార్ చేస్తుంటారు కదా, సేమ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా అదే ఉంది. అసలు నేను చూస్తుంటే ఇక్కడ నుంచి మొత్తం రియాలిటీ లెక్కనే, ఆ సినిమాలో ఎట్లా ఉందో అట్లనే ఉంది. కాకపోతే దీని గురించి కొంచెం డిఫరెంట్గా తీసారు. అది ఏందో అనేది మీకు ఈ తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకు అట్లా చేసిండో ఏందనేది. ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది చూడొచ్చారా, ఇక్కడ ఇది తల. ఇది మొత్తం మనిషి పట్టుకున్నట్టు ఆకారం కనిపిస్తుంది చూడండి. దాన్ని ఆ కొండ పేరు ఏదో అంటారంట, నాకైతే అంత అతను చెప్తుంటే అర్థమవుతలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం హిందీ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇది మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అప్పుడు ఎక్కడానికి ఇలాంటి మెట్లు ఉండకపోయేది. అక్కడ కనిపిస్తుంది కదా సాఫ్గా. ఇప్పుడు నేను నిలబడ్డా కదా, ఇట్లనే సాఫ్గా ఉండేది. ఎందుకంటే గుర్రాలని ఆ బండ్లని ఎత్తుకొని పోవాలి కదా, ఇట్లా ఉంటే నడవనికి రాదు కదా. అందుకే ఇప్పుడైతే మన జనాల కోసం ఈ మెట్లు కట్టారు. స్టార్టింగ్లో అట్లా లేకుండే, ఈ గేట్ కూడా ఇట్లా లేకుండే.